బోధకుడా, పాపిని శిక్షించనన్నావు, పాపిని క్షమిస్తానన్నావు, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తానన్నావు. ఇదిగో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. పాపిని క్షమించినట్లయితే ఈమెను క్షమించి వదిలేసేయాలి. ఎట్లా చేస్తావు? ఇప్పుడు రెండిట్లో ఒక్కటే నెరవేర్చడానికి కుదిరిద్ది నీకు. నెరవేరిస్తే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టన చంపాలి, లేదా పాపిని క్షమించే ప్రేమ కృప నేను చూపుతానంటే ఈమె ఓకే, తప్పించబడింది, కానీ ధర్మశాస్త్రం నీ వల్ల నెరవేరదు. ఇప్పుడు ఎలా నెరవేరుస్తావు అన్నాడు. తెలివితేటలు మరి వాళ్ళకే, ఈయనకు లేవు. అదే మనకి బ్రెయిన్లు తయారు చేసి పెట్టిందే ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనకు అసలు మన బుర్రల్లో మెదళ్లను నిర్మించిన వాడు ఆయన. ఆయన కుమ్మరి, మనం కుండలం. ఆయన ముందు డ్యాన్స్ చేస్తే అట్ట పగిలిపోద్ది. ఏంటి? కుండ. దేవునికి స్తోత్రం. ఆయన కేసు నెంబర్ 1. ఈమె వ్యభిచారంలో పట్టబడిందని మీరు అన్నారు. అసలు లెక్క ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం రూల్ ఏంటంటే ఇద్దరు చిక్కాల, ఇద్దరిని తేవాలా. ఈమె ఎవరితో వ్యభిచరించింది? వాడేడి? కాబట్టి అసలు మీరు తెచ్చిన మీ ధర్మశాస్త్రం ప్రకారం మీ కేసు లేచిపోద్ది, ఉండదు. ఆధారం ఏది? ఇంకొకడేడి? లేదు. సరే వదిలే. పర్సన్ లేడు, వాడు పారిపోయాడు, నేరస్తురాలు చిక్కింది, మీరందరూ సాక్షులుగా వచ్చారు. సరే, మీ సాక్ష్యాన్ని బట్టి ఈమె వ్యభిచారి నేను ఒప్పుకుంటా. వ్యభిచారి అయితే ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాల్సిందే, రాళ్ళు తీసుకొని కొట్టాల్సిందే. తెచ్చుకున్నాడా? ఇగో రైట్. మరి వేయండి, రాయేయండి. ఎవరిని శిక్షించాలి? ధర్మశాస్త్రం ప్రకారం పాపము చేసిన వ్యక్తిని శిక్షించాలన్నమాట నిజమే, కానీ పాపము చెయ్యని వ్యక్తి శిక్షించాలి. నా యందు ఏ పాపము లేదని చెప్పే దమ్ము ధైర్యం మీలో ఎవరికైనా ఉంటే వేయండి రాయి అన్నాడు. ఏ పాపము ఏ దోషము చేయని మీలో ఎవడైనా ఉంటే వేయండి రాయి అన్నాడు. ఎవడికి గుండె సరిపోయింది? ఒక్కడికి జాల్లా. వెళ్ళిపోయారు, రాళ్ళు ఆడబడేసి వెళ్ళిపోయారు. లేకపోతే పిల్లలు కూడా తీసుకొచ్చారంట, బాలులు కూడా తీసుకొచ్చారంట, బాలురు రాళ్ళు. ఈ రాళ్ళు వేసే బుద్ధి తండ్రుల నుంచి వచ్చింది, దరిద్ర బుద్ధి. ఏం చేద్దాం? పెద్దలు మొదలుకొని పిల్లల వరకు మొత్తం రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. తర్వాత యేసు ప్రభు అడిగాడమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నన్ను ఎవ్వరూ శిక్షించలేదు ప్రభు. అప్పుడు అంటాడు, నేను నిన్ను శిక్షించను. లెక్క ప్రకారం నేను శిక్షించడానికి అధికారం ఉంది, కానీ శిక్షించడానికి రాలేదు. ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాలో అలా నెరవేర్చడానికి, పాపిని క్షమించి విడిపించడానికి వచ్చానమ్మా. చూడు, నీవు చేసిన పాపం నీ ఏ గతికి తీసుకొచ్చిందో, సభ్య సమాజంలో నీ పరువు పోయింది, నీ ప్రాణాల మీదకి వచ్చింది. కాబట్టి నిన్ను బజారుకి ఇచ్చి నీ ప్రాణం మీదకి ముప్పని తీసుకొచ్చి ఆ పాపాన్ని వదిలేయమ్మా. యేసు ప్రభు నోరు తెరిస్తే ఆణిముత్యమే. అనవసరంగా ఎప్పుడన్నా మనలాగా పనికి మనల్ని పోసుకోలు కబుర్లు మాట్లాడినట్టుందా? పిచ్చపాటి ముచ్చట్లో, అనవసరపు వాగుడు, వెకిలి మాటలు, హేళన మాటలు, ఎగతాళి మాటలు ఎప్పుడన్నా చూడగలమా మనం యేసు ప్రభు నోట నుండి? కనీసం పౌలు నోట నుండి? ప్రియులారా, అందుకు ఇదంతా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అన్నగాడు వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మరి యెషయా కేసు చిన్నదా పెద్దదా? టోటల్ అన్ని పాపాలకు మూలం అక్కడే ఉన్నట్టుంది. ఎక్కడుంది? 6 అడుగుల బాడీలో కనీసం 6 అంగుళాలు లేదా కనీసం 4 అంగుళాలు లేనటువంటి నాలుక, నికరంగా 4 అంగుళాలు లేని నాలుక సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుంది. దాన్ని కానీ కట్టడి చేయగలిగితే సర్వ శరీరం పవిత్రతను కలిగి ఉంటుందనే మాటని యాకోబు అద్భుతంగా మాట్లాడాడు. మామూలు విషయం కాదు ఇది, చాలా గ్రహించుకోవాల్సిన విషయం. సరే, పాయింట్ పక్కన పెడతా. ఆ పాయింట్ని జస్ట్ అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని వివరించేటప్పుడు ఇది టచ్ అయింది కాబట్టి చెప్తున్నా.
అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యన, జనుల మధ్య జీవిస్తున్నాను అన్నాడు. అంటే నేను ప్రవక్తనే, ప్రజలకు దేవుని మాటలు అందించే నేనే అపవిత్రతను కలిగి ఉన్నాను. సో నేనే మురికయ్యానంటే నా ప్రజలు కూడా మాలిన్యం చేతనే ఉన్నారు. నేను ఎలాగో నా ప్రజలు కూడా అలాగే. అప్పుడు ఆ శరాపులలో ఒక అతను వచ్చాడు. ధూపార్తుంది కదా, కారు పట్కారు అంటారు, నిప్పు బొగ్గు పట్టుకునేది. కారుతో ఆ నిప్పును తీసుకున్నాడు, తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించాడు, అగ్నిని తగిలించాడు. అగ్ని దేనికి గుర్తున్నాను నేను? పరిశుద్ధతకు గుర్తు. ఆ పెదవులను, అగ్నిని ఆ పెదవులకు టచ్ చేసి, ఇదిగో నీ పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగింది అన్నాడు. దేవుడు ఇలా చేస్తాడు. నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు సరేలేపో అనడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు, నేను కూడా మనందరం నేను పాపిని ప్రభువా, అయ్యో నేను ఈ విషయంలో పాపం చేశాను అని నువ్వు అన్నప్పుడు దేవుడు సరేలేపో అనడు. ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం ఏంటో తండ్రి ముందు యేసయ్య చేసి అప్పుడు మనల్ని ముందుకు పంపిస్తాడు. ప్రాయశ్చిత్తంగా తన రక్తమునే చూపిస్తాడు. ఇప్పుడైతే నిప్పును తీసుకొచ్చి నీ పెదవులకు తగిలించే ఛాన్స్ లేదు. అగ్ని, దహించు అగ్ని అయినటువంటి యేసు రక్తము కూడా అగ్నియే. ఆ అగ్ని, ఆ యేసు రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరచి ప్రాయశ్చిత్తం అందరించి వెళ్ళంటాడు. నీ దోషములను ఎన్నిసార్లు నువ్వు ఒప్పుకున్నావో, నా దోషములు ఎన్నిసార్లు నేను ఒప్పుకున్నాను, అన్నిసార్లు ప్రాయశ్చిత్తం చెయ్యకుండా మనల్ని దాటనీయలేదు. మన పక్షమున విజ్ఞాపన చేశాడు. అంతేకాదు ప్రాయశ్చిత్తార్థమైన రక్తమును తండ్రికి చూపించి, అదిగో నా కుమారుడి దోషం, ఇదిగో ప్రాయశ్చిత్తం తండ్రి అన్నాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్, ఆమేన్. గుర్తించారు కదూ? ప్రాయశ్చిత్తం చేయకుండా మనల్ని విడిచిపెట్టడం. మనం ఒప్పుకున్నప్పుడు ఒట్టిగా పో అనడు. దానికి ప్రతిగా ఆయన రక్తమును ప్రాయశ్చిత్తంగా చూపించి ఆ దోషమును వహించి అప్పుడు వెళ్ళమంటాడు. దీన్ని ఎరిగిన వారమై మరలా మరలా మనం ఆయనను గాయపరచకుందుముగాక, బాధ పెట్టకుందుముగాక. ఎన్ని కేసులైనా సరే అన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తమును చూపించాల్సిందే. ఇలా ప్రాయశ్చిత్తం స్పష్టంగా జరిగించి దాటించినటువంటి దేవుడుగా ఒక యేసే కనపడతాడు, ఒక ప్రభువే కనపడతాడు. లోకంలో ఉన్న వాళ్ళని మీరు అడగండి, మీరు నమ్ముతున్నారు కదా ఫలానా దేవతనో దేవుడనో, వారు మీ పాప పరిహారం కోసం ప్రాయశ్చిత్తంగా ఏం చేశారని ఒక్క మాట అడగండి. చాలు, 100 క్వశ్చన్లు వద్దు.
ఏంటి ఆ ప్రశ్న ఏంటి? మీరు చెప్పండి. మీరు సేవించుచున్నవారు, లేక మీరు ఆరాధిస్తున్నవారు, లేక మీరు మ్రొక్కుతున్నవారు మీ పాపముల పరిహారం కోసం ప్రాయశ్చిత్తంగా ఏం చేశారు? మీ కొరకు వారు ఏం చేశారు అడగండి. మీరు కనీసం వాళ్ళు ఆలోచిస్తారుగా, నిజమే కదా ఏం చేశారని. చెప్పటం ఏం చెబుతున్నారు పెద్దలు? నీ పాపాలకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా నువ్వు ఫలానా వస్తువు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియూ చెయ్యకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేసెను. చదవబడిన ఈ వాక్యంలో సన్నివేశం ఏంటో మీ అందరికీ తెలుసు. రాజైన దర్యావేషు ఏలుబడిలో దానియేలు ఓ మంచి హోదాలో ఉన్నాడు. ఆస్థానంలో దానియేలు వాస్తవంగా ఆ ప్రాంతానికి ఒక బానిసగా వచ్చిన వ్యక్తి. ఒక బానిసగా వచ్చిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి దేవుని చేత ఆశీర్వదించబడి రాజుగారి ఆస్థానంలో ఒక అంతస్తుకు ఎక్కాడు. మన భాషలో చెప్పాలంటే దీనస్థితిలో ఉన్నవాడు, అతిగతి లేని స్థితిలో ఉన్నవాడు ఒక ఉన్నతమైన అంతస్తుకు వచ్చాడు. దీన్ని బట్టి కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసూయతో బాధపడే వాళ్ళు ఉంటారు. ఒకడు ఎదుగుతుంటే అది లోకపరంగా కావచ్చు, భక్తిపరంగా కావచ్చు, సేవాపరంగా కావచ్చు. ఒక వ్యక్తి ముందుకెళ్తుంటే సహజంగానే కొంతమందిలో అసూయ బయలుదేరిద్ది. నేను కూడా అలాగనే ప్రయాసపడాలి, నేను కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి, నేను కూడా జాగ్రత్తగా ప్రయాణం చేసి ముందుకెళ్ళాలి అనుకోరు. నేను ఎన్ని తిప్పలు పడ్డా వెళ్ళలేకపోతున్నాను కాబట్టి వెళ్ళేవాడిని కూడా వెళ్ళనీయకూడదు, ఎదిగేవాడిని కూడా ఎదగనీయకూడదు, ఎట్లనన్నా వాళ్ళని నాశనం చేయాలి, ఎట్లనన్నా వాళ్ళని పతనం చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన అసూయను బట్టి కలుగుతుంది. ఈర్ష్య, అసూయ మన బ్లంట్ భాషలో కుళ్ళుబోతు బుద్ధి అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏం బుద్ధి? కుళ్ళుబోతు బుద్ధి. తట్టుకోలేరు. కొంతమంది బయటపడరు, కొంతమంది డైరెక్ట్గా బయటపడతారు. అసలు నా కళ్ళు ఓర్వలేకపోతున్నాయి అంటుంటారు. నాకు తట్టుకోలేకపోతున్నాను, నేను అసలు అట్లా చూస్తా తట్టుకోలేకపోతున్నా, ఓర్వలేకపోతున్నా అంటారు. డైరెక్ట్గానే చెప్తారు. ఈ అసూయ బుద్ధి అనేది శరీర కార్యములలో ఒకటి. అసూయలు అనేది శరీర కార్యములలో ఒకటి. ఇప్పుడు మహిమ శరీరం ఎవరికి రాలా, ఇంకా అందరూ మట్టి శరీరంలోనే ఉన్నారు, ఆదాము సంబంధిత శరీరంలోనే ఉన్నారు. యేసు రక్తము చేత ఆత్మ విమోచింపబడింది, దేహం కూడా విమోచింపబడుతుంది. కానీ రాకడలో విమోచన దొరుకుతుంది. అప్పుడు మహిమ శరీరం వస్తుంది. అప్పటిదాకా
ఈ మట్టి శరీరం దీని తాలూకు చర్యలు అనేవి మనలో కనపడతానే ఉంటాయి. ఈ శరీర కార్యాలలో ఒకటి అసూయలు. ఇది గలతీ పత్రిక 5:19 నుంచి మనం చదివితే, శరీర కార్యములు ఏవనగా అని మొదలుపెట్టి అక్కడ చెప్తాడు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము అంటే కూడా దాదాపు దీనికి సంబంధించింది. క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. అద్దుగో అసూయ. ఇప్పుడు ఆడు బతికేదో ఆడు బతుకుతున్నావు, నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు. ఆమె బతికేదో ఆమె బతుకుతుంది, నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు నువ్వు అధోగతిలో ఉన్నందుకు అతడు కారణమైతే కాదు, ఆమె కారణమైతే కాదు కదా. నువ్వు అధోగతిలో ఉన్నావంటే దానికి ఏదో కారణం చూసుకోవాలి. నీ కర్మ అలా ఎందుకు గాలుతుందో చూసుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి. అవతల వాడిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. సో నీ లోపాలేంటో చక్క తీసుకొని నువ్వు కూడా అవతల వాళ్ళలాగానే జాగ్రత్తగా ప్రయాణం చేసి పైకి ఎక్కడానికి ట్రై చేయాలి. కానీ అవతల వాడి మీద అసూయ, మత్సరము మరియు అసూయ కలిగి అవతల వాడిని పతనం చేయాలనుకునేటువంటి బుద్ధి ప్రమాదకరమైన బుద్ధి. కానీ ఏం చేద్దాం, అందరి శరీరాల్లో ఉన్న కార్యాలలో అది కూడా ఒకటి. అస్సలు నాకు అసూయ ఉండదండి, అస్సలు నాకు అసలు ఆ లక్షణమే నాకు ఉండదు అని ఎవరైనా అంటే వాళ్ళని మనం స్పెషల్గా చూడాలి, మహిమ శరీరాలు ధరించినట్టున్నారని. ఉండదు కాదు, నా శరీరంలో శరీర కార్యాలు అన్నీ ఉన్నా నేను చంపుకుంటున్నా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ శరీర కార్యాలని నిరంతరం చంపుతూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడతారు. కొంతమంది సగం శరీర కార్యాలు, సగం ఆత్మ కార్యాలు రెండు చేస్తారు. ఎక్కువ శాతం ఇదే ఉంటుంది. 90% మంది రెండిటిని కలగా పొలగం చేసి నడుస్తూ ఉంటారు. తక్కువ మంది, ఒక 10% మంది మాత్రమే దాదాపు శరీర కార్యాలన్నిటి మీద యుద్ధం ప్రకటించి వాటిని అధిగమించి పూర్తిగా ఆత్మ సంబంధంగా బ్రతకడానికి నిరంతరం పోరాడేవాళ్ళు మొత్తం మీద 10% ఉంటారు. 90% మంది ఈ రెండు కలిపి జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే శరీర కార్యాల్లో కొన్ని డేంజర్, మరీ నిలువున నాశనం చేసే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి అసూయ. అల్లరితో కూడిన ఆటపాటలు కూడా శరీర కార్యాల్లో భాగమే, అయినా నిలువున నాశనం చేసే టైపు కాదు. కొంచెం దేవుడు అభ్యంతరపడే విషయాలే కానీ అవి మనిషిని సర్వనాశనం చేసి నిలువున వాడిని పాడు చేసేవి కాదు, కొంత డ్యామేజ్ చేస్తాయి. కానీ అసూయ, మత్సరం ఉందే నాశనం చేస్తాయి. ఈ దానియేలు ఎదుగుతున్నాడు. దానియేలు ప్రవర్తన, దానియేలు విధానం, దానియేలు జాబ్ చేసే తీరు మిగిలిన వాళ్ళకి కంటగింపుగా మారింది. అరే మన ప్రాంతానికి బానిసలాగా వచ్చినోడు పెత్తనం చేస్తున్నాడు ఏందిరా మన మీద, అతని గతం ఏంటి, అతని ప్రస్తుతం ఏంటి, అసలు మన స్థానికులు మనమేమి ఎట్లయిపోయాం, వాడేమో ఎదిగిపోతూ ఉన్నాడు. ఒక రకమైన కక్ష బయలుదేరింది. ఎట్లనన్నా కానీ దానియేలు అనేవాడిని నాశనం చేయాలి అని ఆలోచన చేశారు. చదివిన సందర్భంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, చెప్పాలని మీకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ ఆలోచన ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. జాగ్రత్తగా వినండి. దానికోసం వెతికారు, ఎక్కడన్నా చిక్కుతాడేమో, ఎక్కడన్నా క్యారెక్టర్లో కానీ లేకపోతే ఎక్కడన్నా డబ్బు విషయాల్లో కానీ నమ్మకత్వం విషయంలో కానీ ఎక్కడన్నా వీక్ పాయింట్స్ దొరుకుతాయేమో అని వెతికారు. దొరకల. దానియేలు ఎక్కడ వాళ్ళకు చిక్కల. చూడండి ఒకసారి 6:5 ఒక నిమిషం 4వ వచనం నుంచి చదువు. అందుకా ప్రధానులు, అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద 6:4 చదువుతున్నా. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై
ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో చూడండి. దానియేలు నమ్మకస్తుడై ఉన్నందున, గమనించాలి, ఒక మనిషి ముందు తన దేవునికి నమ్మకస్తుడైతే తన అన్ని విషయాల్లో నమ్మకంగానే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. దేవునికి అపనమ్మకస్తుడైతే వాడికి మిగిలిన వాళ్ళు కూడా చెప్పలేవు వాడు నమ్మదగిన వాడని. దానియేలు నమ్మకస్తుడైనందున అన్నది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. దానియేలు నమ్మకస్తుడైనందున. ఏ తప్పైనను నేరమైనను చేసేవాడు కాడు గనుక ఎక్కడా లోపం కనుక్కోలేకపోయారు, ఒక తప్పును పట్టలేకపోయారు. ఈ నమ్మకస్తుడైనందున అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఇది మన క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన సంగతి. ఎందుకంటే నమ్మకత్వానికి పెద్ద పీట వేశాడు దేవుడు. మన దీవెనలు, మెండైన దీవెనల రహస్యం కూడా నమ్మకత్వం మీదే ఆధారపడి ఉంది. సామెతలు 28:20 ఏముందో చూడండి. సామెతలు 28:20 త్వరగా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అది మెండైన దీవెనల రహస్యం అంతా నమ్మకత్వం మీద ఉంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని చెప్పాడు. ఇక్కడ దానియేలు నమ్మకస్తుడైనందున అన్నది వాక్యం. ఓ చక్రవర్తి కాలంలో రాజుగారు, బహుశా నా జ్ఞాపకం సరైతే కాన్స్టాంటైన్ చక్రవర్తి ఉన్నాడు. వాళ్ళ నాన్న టైంలో ఒక శాసనం విధించాడట. ఓ బుక్లో చదివాను నేను. రాజ్యంలో క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఉంటారు కదా, స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యంలోకి వచ్చి పాలన మొదలుపెట్టిన తర్వాత అప్పటికే క్రైస్తవ్యం విస్తరించి ఉంది. ఆయన లైన్లోకి వచ్చిన తర్వాత క్రైస్తవులైన వాళ్ళు ఎంతమంది మన ఈ ప్రభుత్వంలో జాబ్స్లో ఉన్నారో సెర్చ్ చేయమన్నాడు. సెర్చ్ చేశారు. ఇంతమంది ఉన్నారండి, ఇంత మొత్తంలో ఉన్నారు అని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళందరినీ ఒక దగ్గర సమకూర్చండి, నేను వాళ్ళతో ఒక మాట మాట్లాడాలి అన్నాడు. సమకూర్చారు. అప్పుడు రాజుగారు వాళ్ళందరికీ చెప్తున్నాడు, బాబు, ఇక నేను పరిపాలన నూతనంగా మొదలుపెట్టాను కాబట్టి మీలో మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మీరందరూ, మీకు ఒక్కటే షరతు, జాబు కావాలంటే యేసును వదలండి, యేసు కావాలంటే జాబ్ వదిలేసేయండి. రెండు మాటలు కలిపి ఒకటే. యేసు కావాలంటే జాబ్ వదలండి, జాబ్ కావాలంటే యేసును వదలండి. నాకు యేసు కావాలి, జాబ్ కావాలంటే కుదరదు అని తన శాసనాన్ని చెప్పేశాడు. ఏం చేయాలి పాపం, అందరూ రాజుగారు అందరినీ గ్యాదర్ చేయమన్నాడు. అంటే మనకేం స్పెషల్ బహుమానాలు ఏమైనా ఇస్తాడేమంటే షాక్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఊర్రయ్యా స్పీకరు కాస్త పక్కగా తీసుకెళ్ళమ్మా, వాడి వాయిస్ ఈడ కొడుతుంది, మైక్లో కొడుతుంది. ఫలానా రోజు కల్లా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పాడు.
ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్ కల్లా జాబే కావాలి, ఏసు వద్దంటే రండి ఫలానా టైంకి ఫలానా ప్లేస్కి రండి. మాకు జాబ్ అవసరం లేదు, బతికితే బతుకుతాం, సస్తే సస్తాం, మాకు ఏసే కావాలి అనుకుంటే రాకండి, ఇళ్ళ కాడే ఉండండి అన్నారు. అప్పుడు దాదాపు ఆ ఉద్యోగస్తుల్లో రాజు ఆస్థాన జాబులో ఉన్నటువంటి వాళ్ళలో రెండు భాగాలు ఇళ్ళకాడ ఆగిపోయారు, రెండు భాగాలు రాజు దగ్గరికి వెళ్ళారు. సార్ మాకు యేసు వద్దు, జాబే కావాలి. యేసు కంటికి కనబడడు, రాజుగారైన మీరు కంటికి కనబడుతున్నారు. మరి మేము యేసే కావాలని కూర్చుంటే మా భార్య పిల్లలు మేము పస్తులతో బతకాల్సి వచ్చింది. కాబట్టి మేము రాజుగారినే కోరుకుంటున్నాం, జాబ్నే కోరుకుంటున్నాం సార్ అని వాళ్ళ ముందుకు వచ్చారు. ఈ సగం మంది ఇళ్ళగాడ ఆగిపోయారు కదా, వాళ్ళ ఆన్సర్ ఏంటంటే, నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా మమ్మల్ని పోషించే సత్తా మా దేవుడికి ఉంది, ఎట్లనన్నా బతికిస్తాడు ఆయన. తల్లి గర్భంలో పడింది మొదలుకొని నేటి వరకు మమ్మల్ని బ్రతికించుకుంటూ వచ్చింది నువ్వు కాదు రాజా, మా దేవుడు. అవునా? ఈరోజు నీకోసం నీకు ఏదో నిన్ను కోరుకొని మేము దేవుడిని వదలటం ఏంటి? ఈరోజు నువ్వు ఎక్కావు సింహాసనం, ఎంతకాలం ఉంటావు నువ్వు? నీ కర్మగాలి మధ్యలో సచ్చావనుకో, ఇంకొకటి ఎక్కుతాడు. నీది గ్యారెంటీ లేని రాజ్యం, నువ్వు గ్యారెంటీ లేని రాజువి. కానీ మా రాజు శాశ్వతమైన రాజు, ఆయన రాజ్యం శాశ్వతమైంది, ఆయనే కాదు. పొరపాటును కూడా మేము యేసును వదిలే ప్రసక్తి లేదని గట్టిగా కూర్చున్నా. అప్పుడు రాజుగారు ఆ వచ్చిన వాళ్ళందరినీ, గ్యాదర్ అయిన వాళ్ళందరినీ, అసలు నిజంగా మీరు ఎంత గొప్పోళ్ళు, నిజంగా మీరు ఎంత గొప్పోళ్ళు, చాలా గొప్పోళ్ళు మీరు, వాళ్ళలాగా అమాయకంగా మూర్ఖంగా లేరు మీరు, నిజంగా మీరు నన్ను కోరుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళకి 2 నెలల జీతం ఇచ్చేయండి. ఎవరికి వచ్చిన వాళ్ళకి 2 నెలల జీతం ఒక్కసారే ఇవ్వమన్నాడు. అసలు వాళ్ళ ముఖాలు వెలిగిపోయినాయి. మహారాజా, జీతం డబల్ చేసేసారా? అందులో మంత్ అయిన తర్వాత కదా మీరు పైసలు ఇస్తారు, మంత్కు ముందు స్టార్టింగ్లోనే ఇచ్చేసారు, అమ్మో అని ఆనందపడతా ఉన్నారు. అందరి చేతికి ధనం వెళ్ళిన తర్వాత ఇక మీరందరూ ఇక జాబ్కు రావద్దు అన్నాడు. అది ఇళ్ళ దగ్గర ఎంతమంది ఆగారు, వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? అవును సార్, ఫలానా ఫలానా, వాళ్ళ మొత్తాన్ని జాబ్స్కి తీసుకోండి అన్నాడు. ఉద్యోగానికి తీసుకోండి, వీళ్ళందరినీ పంపించేసాను. అదేంటి సార్ అని తెల్లముఖం వేశారు. ఒరే పిచ్చోళ్ళరా, తన దేవునికి నమ్మకంగా ఉండని వాడు రాజునైనా నాకెట్లా నమ్మకంగా ఉంటాడురా? తన దేవునికి నమ్మకంగా ఉన్నవాడే, దేవునికి భయపడేవాడే నా దగ్గర నమ్మకంగా పనిచేస్తాడురా. అర్థమైందా నిజంగా మీకు? కాబట్టి ఆహారం లేకపోయినా పర్వాలేదు, మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని ప్రేమించి మేము స్థిరులమని మా మీద నమ్మకం పెట్టుకున్న మా దేవుణ్ణి మేము వంచన చేయం. ఆయన నమ్మకస్తుడు, అన్నం పెట్టకపోయినా పర్వాలా, మా నమ్మకత్వాన్ని మేము కోల్పోం. మాకు ఆయనే కావాలని హత్తుకున్నారు చూడు, వాళ్ళు నా నమ్మకస్తులు. అలాంటి వాళ్ళు నా దగ్గర ఉంటే నేను వాళ్ళని సరిగా చూసినా చూడకపోయిన వారు నా యందు కూడా నమ్మకంగానే ఉంటారు. వాళ్ళు కావాలి నాకు, రైట్? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇదే ట్విస్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, దానియేలు కూడా అలా నమ్మకస్తుడుగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడ దొరకలా, వెతుకుతా ఉన్నారు వేట కుక్కల్లాగా, ఇంకెక్కడ దొరుకుతాడు, ఇంకెక్కడ దొరుకుతాడు, ఇంకెక్కడ దొరుకుతాడు. ఏం దొరుకుతాడు? తన దేవుని భక్తి చేసే పద్ధతి యందు తప్ప ఇక ఎక్కడ దొరకడబోయని క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. ఎక్కడ నీతి తప్పడు, అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉన్నాడు.
దేవుని భక్తి విషయంలో, అతడు దేవుని సేవించే పద్ధతి విషయంలో, ఏంటి పద్ధతి అంటే 6 భూమి ఆకాశాలు తల క్రిందైనా ఇటు పొద్దు అటు పొడిసిన ప్రతిరోజు ఒక పని చేస్తాడు ఆయన. దినమునకు 3 తన గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తన దేవునికి ప్రార్థన చేస్తాడు. రోజుకు ఖచ్చితంగా టైం ప్రకారం 3 సార్లు. దినమునకు 3 మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు ఈయన. ఇక ఏదన్నా మనం అతన్ని నింద మోపాలి, అతన్ని ఇబ్బంది పెట్టాలంటే ఆ పాయింట్ దగ్గరే అని ఒక మాస్టర్ ప్లాన్ వేసి రాజు దగ్గరికి వెళ్ళారు. మహారాజా, నిజంగా మాకు మీరు రాజు, మాకు మీరే దేవుడు, మరి మిమ్మల్ని కొంతకాలం సేవించుకోవాలని మేము అనుకుంటున్నాం అంటే సహజంగా రాజులను పొగిడితే మునగ చెట్టు ఎక్కుతారు. మరి మమ్మల్ని ఇంత జనరంజకంగా పరిపాలిస్తున్నారు, అసలు మీ పాలనలో 33 పువ్వులు 66 కాయల్లాగుంది మా బతుకు, అద్భుతంగా జీవిస్తున్నాం మేము. కాబట్టి ఇంత బాగా మమ్మల్ని మీరు పరిపాలిస్తున్నారు, పోషిస్తున్నారు, అట్లా చేస్తున్నారు. కాబట్టి మరి ఒక 30 రోజుల పాటు మేము మిమ్మల్ని స్పెషల్గా సేవించాలనుకుంటున్నాం, మాకు సెలవు ఇప్పించండి అన్నారు. ఎందుకన్నాడు? 7వ వచనం 6-7. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారము రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయుమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవ్వరును దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము 3 ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెననిది. అంతటా రాజు ఆగ్రహ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి.
అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. ఆ తర్వాత ఇక తెల్లవారుజామున లేచి గుహ దగ్గరికి వెళ్తాడు. ఇందాక నేను చెప్పిన మాటలు స్టార్టింగ్లో మూలవాక్యంలో చదువుకున్నాం కదా, అవన్నీ జరుగుతాయి. టోటల్ మ్యాటర్ ఇది. ఎందుకు చదివానంటే మీకు పాయింట్ అర్థమైపోయిందని. ఎలా అతన్ని కార్నర్ చేశారు, ఎలా అతన్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేశారు అంటే ఒక స్కెచ్ గీశారు. ఎంత తెలివి ఉపయోగించారో చూడండి. ఇవన్నీ నాశనం చేయడానికి ఉపయోగించిన తెలివులు. ఎదుటోడిని బాగు చేయడానికి కాదు, ఎదుటోడిని ఏ విధంగా నాశనం చేయాలి, అవతలి వాడిని నలుగురిలో ఎలా ఆరడిపరచాలి, లేకపోతే ఎలా పతనం చేయాలి, ఎలా వాడి సాగు చూడాలి అనే కుట్ర, పెద్ద కుట్ర ముసుగులో చేశారు. కానీ వాళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు జీవము గల దేవుని సేవకుడైన దానియేలుతో పెట్టుకుంటున్నారు. ఒకవేళ దానియేలులో ఏమన్నా లోపాలు లోటుపాట్లు ఉంటే అది దేవుడికి దానియేలుకు చెందిన విషయం. మధ్యలో ఎవడు ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయితే ఏం జరిగిద్దంటే తోలు ఊడిద్ది. అర్థమైందా? దేవునికి భక్తునికి మధ్య ఎవడు ఎంటర్ కాకూడదు. దేవుడి పెత్తనాన్ని ఎవడు తీసుకోకూడదు. దానియేలుని నాశనం చేయడానికి వీళ్ళు బన్నిన కుట్ర దానియేలుకు తెలియకపోవచ్చు, కానీ జీవం గల దేవుడికి తెలుసుగా. తెలీదా? స్తోత్రం. మన పక్కన మన చాటున ఎవడెవడు ఏమేం గుంటలు తవ్వుతున్నాడో మనల్ని నాశనం చేయడానికి, ఎవడెవడు ఏమేం ఉచ్చులు మన్నుతున్నాడో, ఎవడెవడు ఏమేం కుట్రలు మన్నుతున్నాడో మనకు తెలియకపోవచ్చు. కానీ మనం సేవించుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన కునకడు నిద్రపోడు. ఆయన కునకడు నిద్రపోడు. ఆయన నిరంతరం చూచుచున్న దేవుడు. ఆయన కనిపెడతానే ఉంటాడుగా. కనిపెట్టాడు, మౌనంగా కూర్చున్నాడు, ఏం ఎరగనట్టు. పెద్ద ఆయన పైన. ప్రార్థన చేద్దాంలేండి. నమ్మకమైనటువంటి వ్యక్తి. రెండవది, నిర్దోషత్వంతో దేవుని ముందు నడుచుకున్నాడు. మూడవది, దేవుని ప్రేమించాడు. దేవుని సన్నిధికి దూరం అవటం కంటే ప్రాణం పోవటమే మంచిది అనుకున్నాడు. అంత ప్రేమించాడు. ఆయన సన్నిధిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నాలుగవది, ఈ లోక ఘనతని, గొప్పని, గౌరవాన్ని, ప్రిస్టేజ్ని లక్ష్య పెట్టలా. ఇక్కడ నా పరువు ఉందా, ఊడిందా, జనం నన్ను మెచ్చుకున్నారా, తిట్టారా, అయ్యో అందరూ నన్ను ఇలా అంటున్నారు, నుయ్యో గొయ్యో తాడో చీరో చున్నీయో వేసుకుందా మెడకి, ఇట్లాంటి పనికిమాల ఆలోచనలు చేయాలి. కొంతమంది ఉన్నారు, నాకు పరువు పోయింది, నాకు అది పోయింది, నాకు ఇది పోయింది, నేను ఇక బతకనని బొంద. పరువా? మనుషులు పొగిడారా? మనుషులు నిన్ను నిందించుకుంటున్నారా? నీ మీద నింద వేసిన వాడు చేస్తాడు ఒకరోజు, నిందించిన వాడు కూడా ఆ నిందని ప్రచారం చేసుకున్న వాడు పోతాడు. ఇక్కడ పరువు గొప్పది కాదు, నింద గొప్పది కాదు. దేవుడు నిందిస్తే అది నిత్యమైన నింద, దేవుడు ఘనపరిస్తే అది శాశ్వత ఘనత. కాబట్టి ఇహ సంబంధంగా ఘనతలని, గౌరవాలని, పరువులని, ప్రతిష్టలని, పొగడ్తల్ని, సన్మానాల్ని లెక్క చేయొద్దు. అవమానాలు ఎదురైతే దాన్ని బట్టి సంతోషించారు అపోస్తలులు. ఈ నామమును బట్టి దూషణ పాలైనందుకు, ఈ నామమును బట్టి అవమానం పొందినందుకు, ఈ నామమును బట్టి దెబ్బలు తిన్నందుకు, హింస పొందినందుకు పాత్రులమని ఎంచబడ్డాం. బా, ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులని దాన్ని బట్టి సంతోషపడ్డారు. దేవుణ్ణి బట్టి వాళ్ళ ఘనత వస్తే అది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. దేవుణ్ణి బట్టి అవమానం వస్తే అది దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. ప్రియ బిడ్డ, ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకుని జాగ్రత్త పడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. జరిగించే న్యాయం ఆయన జరిగిస్తాడు. పరిశుద్ధ ప్రభువా, బిడ్డలందరినీ ఈరోజు ఈ మాటల చేత హెచ్చరించావు. 4 సంగతులు స్పష్టంగా చెప్పావు. ఆ 4 విషయాలు మా బిడ్డల హృదయాల్లో ముద్రించండి. నమ్మకత్వం, నిర్దోషత్వం, నీ యందు భక్తి, ప్రేమ, ఘనతలను లక్ష్య పెట్టకపోవటం, మనుషులు పెట్టు నిందను లక్ష్య పెట్టకుండా
నీ ఘనతనే కోరుకోవటం మొదలైన ఈ 4 సంగతులు బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రించి ప్రతి అడుగులోనూ ఈ సంగతులు గమనించుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయడానికి మా బిడ్డలందరి కృపని లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారికి నీ కూడా అట్టి కృప దయచేయి. అందరినీ బ్యాలెన్స్ చేయి ప్రభువా. నాయన మేము నీ ముందు జాగ్రత్తగా నడుచుకున్న వారమైతే సింహాలైనా మా ముందు నోళ్ళు మూయాల్సిందే. సింహం లాంటి ప్రాబ్లమ్స్, సింహం లాంటి సమస్యలు, సింహం లాంటి వ్యక్తులు, సింహం లాంటి పరిస్థితులు ఏవైనా మా ముందు తల వంచాల్సిందే. నీ ఎదుట మా జీవితం సరైనదిగా ఉంటున్నట్లు మమ్మల్ని ప్రోత్సహించు తండ్రి. ఉదయకాలపు దీవెనలతో నింపు. 2వ కూటంలో కూడా మాకు తోడై ఉండు. మాతో మరికొన్ని విశేషమైన సంగతులు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మేలుతో నింపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.